చంద్రబాబు అనవసరంగా అరెస్టు చేయించడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. 97 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేసి 90 నియోజకవర్గాల్లో గెలవడాన్ని వైసీపీ ఓర్వలేకపోయారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబు అనవసరంగా అరెస్టు చేసి టీడీపీ నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో, ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అనాలో అనడం జరిగింది. ఆయన చేయలేరు, ఆయనకి చేత కాదు, సాధ్యం కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు? ఎంతో కసిగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలుపెట్టారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు. ఎండల్లో, మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు, వర్షంలో తిరిగినాడు. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది కళ్ళారా మేము చూడడం జరిగింది. రాయలసీమలో దాదాపుగా 124 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేష్ అన్న గారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ 33 రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను.